దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మనుగురు ఏరియా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్గా మాట్లాడుతూ ఉన్నాం. ఈ నోటి నుంచి అంటే 6-7-24 నుండి 12 తారీఖు జూలై వరకు ఆల్ జిఎం ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. నిన్ననే 5వ తారీఖు అన్ని సంఘాలు కలుపుకొని కలెక్టరేట్ ముట్టడి కూడా చేశాం. అంతకుముందు నల్ల బ్యాడ్జీలు పెట్టాం. ఏంటంటే మా బ్లాకులు మాకు కావాలి, మా బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణికే ఇవ్వాలన్నది మా నినాదం. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అదానీ అంబానీలు 18,000 20,000 టన్నుకు అమ్ముతారు బొగ్గు. ఆ భారం మొత్తం ప్రజానీకం మీద పడుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పడుతుంది. ఉపాధి ఉండదు, అంతా ప్రైవేట్ వాళ్ళ దగ్గర పనిచేయాల్సి వస్తుంది. మనం తెలంగాణ తెచ్చుకునే దీనికైనా మన తెలంగాణ వస్తే సింగరేణిలో పెద్ద సంస్థ లక్షల కొద్ది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశించి కాదా మనం పోరాటం చేసింది. కానీ దాన్ని మర్చిపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2015లోనే MMDR బిల్ తెచ్చింది. ఆనాడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు కూడా దానికి సపోర్ట్ చేశాయి. దాని ప్రతిఫలమే ఇవాళ వేలం పాట పెడతామని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే బదులు ఇది గవర్నమెంట్ సంస్థ, 51% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ప్రతి ఏటా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ట్యాక్స్ రూపంలో ఇంకొక రూపంలో 8,000 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి ముడతా ఉన్నాయి అఫీషియల్ గా. మరి ఇది సరిపోదా? బంగారు గుడ్డు ఇచ్చే బాతిది. దీన్ని చంపేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనివల్ల సింగరేణి సంస్థ ఇలా 2029 నాటికి సింగరేణిలో మన మనుగురులో భవిష్యత్తు లేదు, 2035 నాటికి సింగరేణి భవిష్యత్తు లేదు. మరి ఇలాంటి అప్పుడు మనం పోరాటం చేయక తప్పదు. ఇలా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉంది. ఇంతకుముందు కూడా తెలంగాణ సాధన కోసం గుర్తింపు సంఘంగా ఉండి పెద్దన్న పాత్ర వహించి తెలంగాణ పోరాటానికి ఏ విధంగా శ్రీకారం చుట్టామో ఇవాళ అదే విధంగా ఈ బ్లాకులని మనకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఇవాళ 12వ తారీఖు వరకు నిరాహార దీక్ష చేస్తాం. 10వ తారీఖున ఆల్ జిఎం ఆఫీస్ ముందు మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం. జిఎం ఆఫీస్ ముట్టడి 18వ తారీఖు రోజు హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చేయబోతా ఉన్నాం. అన్ని పార్టీలు అందరిని కలుపుకొని దీంతోటైనా తగ్గితే తగ్గారు, లేదా ఇంకా ఉప్పేస్తున్నా దీనికి అవసరమైతే సమ్మెకైనా దిగి ఈ బొగ్గు బ్లాకులని సింగరేణికి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.